స్పీకర్ గారు కూడా ముందుకు వచ్చాను సార్. గురు గురు వెంకటేశ్వర స్వామి వరమైన గురు 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 సార్ ఇక్కడ చిన్నది వచ్చాను సార్ రండి సార్ 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 స్పీకర్ గారు వస్తానులే ఇటుపక్క వచ్చి చూసుకో వెనకాల చూసుకోండి బాబు. సార్ ముందుకు రండి సార్. వచ్చిన వాళ్ళు తీసుకోండి రా. ఏందిరా మీరు అట్లా ఈరోజు మా మహబూబాబాద్ పార్లమెంట్ సభ్యులు పెద్దలు బలరాం నాయక్ గారు, మా డిప్యూటీ స్పీకర్ తెలంగాణ రామచంద్ర నాయక్ గారు, మా మాజీ పార్లమెంట్ సభ్యులు పెద్దలు సీతారాం నాయక్ గారు, పెద్దలు మోహన్ నాయక్ గారు, అదేవిధంగా జగన్నాథరావు గారు ఈరోజు ఆనాడు పరమ భక్తులుగా వెంకటేశ్వర స్వామికి పరమ భక్తులు ఉన్నటువంటి మహనీయుడు ఆతిరామ్ నాయక్ గారు, వారు కేవలం భక్తులుగా మాత్రమే కాకుండా స్వయంగా వెంకటేశ్వర స్వామి వారి సంరక్షకులుగా వెంకటేశ్వర స్వామి గారి సంరక్షకులుగా పనిచేశారు. ఇవాళ చాలామంది పెద్ద పెద్దలు వస్తుండొచ్చు, కోట్ల మంది వస్తుండొచ్చు, కానీ ఆనాడు మాత్రం వెంకటేశ్వర స్వామిని కంటికి రెప్పలుగా కాపాడుకున్న మహనీయుడు ఆతిరామ్ బాబా గారు. ఇవాళ వారి మఠం ఇవాళ ఏ మఠాల పేరున్నా కూడా భగవంతుని దర్శనంలో భగవంతుని సేవలో నిమగ్నమైనటువంటి ఆతిరామ్ బాబా గారి పేరిట కొన్ని వేల ఎకరాలు ఆనాడే స్వయంగా నాకు ఇన్ని రకాల సేవలు చేస్తున్నటువంటి ఆతిరామ్ బాబాని హరుడు నాకంటే ఉన్నత స్థానంలో ఉండాలి, ప్రజలు ఇచ్చేటువంటి కానుకలు కూడా ఇవాళ వారికే చెందాలని చెప్పి స్వయంగా ఆదేశించిన మహనీయుడు భగవానుడు ఇవాళ వెంకటేశ్వర స్వామి. కాబట్టి ఈ చరిత్రని మనం మర్చిపోయినాం, ఆ బాధ్యతల్ని మనం మర్చిపోయినాం. కాబట్టి ఈరోజు దేశవ్యాప్తంగా ఒకటే సంస్కృతి, ఒకటే భాష, ఒకటే పద్ధతి కలిగిన జాతి రకరకాల పేర్లతో ఉండొచ్చు దేశవ్యాప్తంగా. అది తెలంగాణలో లంబాడ జాతిగా ఉండొచ్చు, ఇంకొక రాష్ట్రంలో ఇంకొక రకంగా ఉండొచ్చు, కానీ ఇవాళ అందరి సంస్కృతి, అందరి సాంప్రదాయాలు మాత్రం ఒకే పద్ధతి ఉన్నాయి. ఇవాళ మళ్ళీ ఆతిరామ్ బాబా గారి యొక్క చరిత్రని కనుమరుగు కాకుండా ఉండాలని, ఆతిరామ్ బాబా ఈ జాతికి అందించినటువంటి స్ఫూర్తి ఏదైతే ఉందో ఆ స్ఫూర్తిని కొనసాగించాలని చెప్పి పార్టీలతో సంబంధం లేదు, జెండాలతో సంబంధం లేదు, రాజకీయాలతో సంబంధం లేదు. ఈ సంబంధం అతి విశ్వాసానికి సంబంధించిన సమస్య. కాబట్టి ఇవాళ మొత్తం మేమందరం కూడా తెలంగాణ వ్యాప్తంగా, మహారాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా ఆతిరామ్ బాబా ట్రస్ట్ని దాన్ని కొనసాగించి దాన్ని పూర్తిగా ఈ జాతికే హ్యాండ్ ఓవర్ చేయాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. అదేవిధంగా ఇంత గొప్ప సేవలు అందించి వెంకటేశ్వర భగవానికి ఆరాధ్యమైనటువంటి వెంకటేశ్వర ఈ తిరుమల తిరుపతి దేవస్థానం ట్రస్ట్లో కూడా ఈ జాతికి తప్పకుండా సమగ్ర ప్రాంతం ఇవ్వాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. ఇవాళ అట్లా ఇవ్వడం వెంకటేశ్వర స్వామి ఏ ఆలోచన అయితే ఉండనో, వెంకటేశ్వర స్వామి ఏ స్వప్నం అయితే ఉండో దాన్ని ఫుల్ఫిల్ చేసినట్టుగా ఉంటుంది. కాబట్టి ఇక్కడి రాష్ట్ర ప్రభుత్వం తప్పకుండా ఆ చరిత్రని మళ్ళొకసారి బయటికి తీసి ఆ చరిత్రకు అనుగుణంగా తప్పకుండా నిర్ణయం తీసుకుంటుందని చెప్పి నేను భావిస్తా ఉన్నాను. ఇవాళ ఏ మఠం ఇప్పటికే ఆక్రమితమైనటువంటి భూములు మళ్ళీ రాకపోయినా మిగిలిన భూములన్నీ కూడా కాపాడాలి. ఇవాళ ఆ స్ట్రక్చర్స్ ఏవైతే ఉన్నాయో ఆ స్ట్రక్చర్స్ హైస్ట్గా ఉంచడమే కాకుండా
మరీ అధునాతన పద్ధతిలో దాన్ని నిర్మాణం చేయాలని చెప్పి దాన్ని ఈ జాతి ప్రజలు వస్తే ఇవ మా ఆతిరాం బావా అని చెప్పి గర్వంగా చెప్పుకునేటువంటి స్థాయిలో ఆ ట్రస్ట్ని ఆస్తుల్ని కాపాడమే కాకుండా దాన్ని పునర్నిర్మాణం చేయాలని చెప్పి మేమందరం కూడా కోరుతా ఉన్నాం. ఇలా మేము కూడా వెంకటేశ్వర స్వామిని దర్శించుకొని మేమందరం అదే మొక్కులు చెల్లించుకున్నాం. మా ఆతిరాం బావని తప్పకుండా మళ్ళీ ఒకసారి కాపాడేటువంటి కర్తవ్యం తీసుకోవాలని చెప్పి మేము మొక్కులు కూడా చెల్లించడం జరిగింది.